రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం కేవలం ఇదొక ప్రమాదమే కాదు. 19 కుటుంబాలను చీకటిలోకి నెట్టేసిన ఒక పెను విషాదం. ఈ ప్రమాదంలో తొలి ప్రాణం కోల్పోయింది ఎవరో తెలుసా? ఆ బస్సు నడిపిన డ్రైవర్ దస్తగిరి బాబా. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాలని అనుకున్నటువంటి అతడే వారికంటే ముందు ప్రాణాలు వదిలాడు. అమాంతం దూసుకువచ్చినటువంటి ఆ మృత్యువు డ్రైవర్తో సహా ఎవరికి ఊపిరి తీసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు. కానీ 2 ఏళ్ల క్రితం ఇదే దస్తగిరి బాబా, ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి ఆ బస్సు డ్రైవర్ 2 ఏళ్ల క్రితం బ్రేకులు ఫెయిల్ అయినటువంటి బస్సును చాకచక్యంగా ఆపి అప్పుడు 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి హీరోగా మారాడు ఆ డ్రైవర్. తన వృత్తి పట్ల ఎంత నిబద్ధత, ఎంత పట్టుదల ఉంటుందో చెప్పడానికి నిదర్శనం గతంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. అప్పుడు బ్రేకులు ఫెయిల్ అయి పూర్తిగా అనంతగిరి హిల్స్ హైట్లలో రోడ్ల మీద ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి అలాంటి భయంకరమైనటువంటి హైట్ ఎత్తువంపులు ఉండేటువంటి రోడ్డు అది. అక్కడ బ్రేకులు ఫెయిల్ అయినా కూడా ప్రమాదం జరగకుండా నిలువరించగలిగాడు. ఆ రోజు దేవుడిలా కాపాడిన అతడు ఈరోజు అదే బస్సు ప్రమాదంలో కన్ను మూయడం నిజంగా హృదయ విదారకరంగా మారింది. దస్తగిరి బాబా 20 ఏళ్ల కింద తాండూరుకు వలస వచ్చి ఉంటున్నాడు. ఇతడికి 2 పిల్లలు కూడా ఉన్నారు. గతంలో టిప్పర్ లారీ డ్రైవర్గా పనిచేశారు. 10 ఏళ్లుగా ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం నడిపినటువంటి బస్సుకు 10 రోజుల క్రితమే డ్రైవర్గా చేరాడు. ప్రతిరోజు ఇదే బస్సు హైదరాబాద్కు మొదటి సర్వీస్గా వెళ్తుంది. కానీ నిన్నటి మొదటి ట్రిప్పే ఆఖరి ట్రిప్ అయిపోయింది అతనికి.